ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో 4 ఉన్నారు. ఆ 4లో మేము అందరం కలిసి దేవుడి గురించి జీవించాలి, దేవుడి రాజ్యం గురించి జీవించాలి అని ప్రార్థనలు వాక్యంలో ఎత్తుకున్నప్పుడు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు సైతాన్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ మధ్యనే గొడవ చెప్పిస్తుంది. మేము సహజంగా మేము అంటాము, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుడి దగ్గరే ఉన్నప్పుడు నా భార్య ఇలాగంటున్నారు, నా భర్త ఇలాగంటున్నారు, తల్లిదండ్రులు ఇలాగంటున్నారు అని సహజంగా వాళ్ళ పేరు మీద మేము బాధపడిపోతాము. కానీ ఎవరు చేస్తున్నారు ఇది అని? సైతాను. ఈరోజు కుటుంబంలో శాంతి సమాధానాలు లేకుండా చేస్తుంది అంటే అది ఎవరు? సైతాను. కానీ వాక్యం మనకి నేర్పిస్తుంది ఏమంటే, మేము కొట్లాడేది మేము కాదు. ఈ సూత్రాలు తెలుసుకోవాలంటే వాక్యం ప్రతిరోజు చదువుకోవాలి, మన పరిశుద్ధత కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధత మనలో లేకపోతే ఏం లేనే లేదు. ఈ ఫుడ్ ఇస్తే చాలా, రూమ్ రెంట్ ఇస్తే చాలా మనకి పరలోకం వద్ద? ఏ విషయం ఎవరు ఆలోచిస్తున్నారు? ఇది కూడా ఆలోచించాలి.